మీకు మీ లవర్‌కి లేదా మీ లైఫ్ పార్ట్నర్ మధ్య పదే పదే గొడవలు అవుతున్నాయా? అంటే దీని అర్థం ఏంటి? మంచిదా? కాదా? లైఫ్ బోరింగ్‌గా అనిపించకూడదంటే ఏం చేయాలి? అద్దం ముందు మీలో మీరు మాట్లాడుకునే అలవాటు మీలో ఉంటే ఏం జరుగుతుంది? ఎగ్జామ్ బాగా రాయడానికి ఉన్న ఒక టెక్నిక్ గురించి మీకు తెలుసా? మీ హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండకపోతే దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎలా? సోషల్ మీడియాని ఎందుకు ఎక్కువగా వాడుతున్నాం? మీరు చేసుకున్న ఫుడ్ కంటే పక్కన వారు చేసిన ఫుడ్ మరింత టేస్టీగా ఎందుకు అనిపిస్తుంది? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ తరఫున వెల్కమ్. సైకాలజికల్ ఫ్యాక్ట్స్కి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. మీకు మీ పార్ట్నర్కి మధ్య అంటే మీ లవర్ లేదా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మధ్య పదే పదే గొడవలు జరుగుతూ ఉన్నాయా? చిన్న చిన్న విషయాలకి మీ ఇద్దరు వాదించుకుంటున్నారా? ఒకవేళ ఇలా జరుగుతుంటే దాని అర్థం మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదనా? ఒకరికొకరు కరెక్ట్ కాదనా? నిజానికి కానే కాదు. అసలు నిజం ఏమిటంటే మీరు ఇతర జంటల కంటే 10 రెట్లు సంతోషకరమైన రిలేషన్షిప్ని కలిగి ఉన్నారని అర్థం. ఇది వింటుంటే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ ఇది నిజం. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ మరియు క్రూషియల్ కన్వర్జేషన్ సహర్దతి అయిన జోసెఫ్ క్రేనే కొన్ని వందల జంటల మీద పరిశీలన చేయగా చెప్పిన విషయం ఏంటి అంటే, రిలేషన్షిప్లో ఏ జంట అయితే అస్సలు గొడవ పడకుండా కలిసి ఉంటున్నారో వారికి ఒకరి మీద ఒకరంటే ఆసక్తిని కోల్పోయారని అర్థం. ఎవరు అయితే పదే పదే చిన్న విషయాలకి గొడవ పడుతున్నారో వీరు ఒకరి మీద ఒకరు కేర్ చేసుకుంటున్నారని, ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం వల్లనే ఇలా స్పందిస్తున్నారని, అంతేకాదు మిగతా వారితో పోలిస్తే వీరు 10 రెట్లు సంతోషకరమైన రిలేషన్షిప్లో ఉంటున్నారని ఈ రీసెర్చ్లో వారు తెలిపారు. ఆర్గ్యుమెంట్స్, వాదనలు లేని రిలేషన్షిప్ ఆరోగ్యకరమైనది కాదని, మీ అవసరాలని ఇష్టాలని మీ పార్ట్నర్కి తెలియజేయడంలోనూ, అలాగే ఒక విషయం మీద మీ ఇద్దరు వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉండటం వలన వాదించుకోవడం అనేది ఇవన్నీ కలిపి మీ రిలేషన్షిప్ని బలంగా చేస్తాయని, విడదీయలేవు అని, అలాగే మీ రిలేషన్షిప్లో ఎలాంటి దాపరికాలు రహస్యాలు లేవు అని తెలియజేస్తుంది. చాలామంది తమ పార్ట్నర్కి ఒక విషయం చెప్పడం కంటే చెప్పకుండా ఉండటమే గొడవ రాకుండా చేస్తుందని, అలాగే కొంత నష్టాన్ని తగ్గిస్తుందని భావిస్తూ ఉంటారు. ఇది కొంతవరకు నిజమైనప్పటికీ ఈ అలవాటు అనేది అలాగే పెరుగుతూ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేస్తుందని ఆ రీసెర్చ్లో తెలిపారు. పెద్ద పెద్ద విషయాలు కాకపోయినా చిన్న చిన్న విషయాలైనా నిర్మోహమాటంగా వ్యక్తపరచడం, అలాగే మనీకి సంబంధించినవి, ఇలాంటి చిన్న చిన్న విషయాల వలన మీరు గొడవ పడటం అనేది మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేస్తుందే గానీ విడిపోయేలా చేయవని తెలిపారు. మీరు మీ భాగస్వామితో నిజాయితీగా లేకపోవడం, ఇన్సెక్యూరిటీగా అదే అభద్రత బాధగా కలిగి ఉండటం, వారిని డామినేట్ చేయటం, వారిని కంట్రోల్ చేయాలని చూడటం, వారికి విలువనివ్వకుండా మాట్లాడటం, వారిని నిందించడం, వారి పట్ల మీరు శ్రద్ధ చూపకపోవటం, వారి ఇష్టాలని గౌరవించకపోవటం, ఇలాంటి కారణాలే ఎక్కువగా విడిపోయేలా చేస్తాయి తప్ప చిన్న చిన్న వాదనలు అనేవి మీ రిలేషన్షిప్ని పాడు చేయవని వారు తెలిపారు. మీ లైఫ్ బోరింగ్గా అనిపిస్తుంటే, జీవితంలో మరింత ఆనందంగా ఉండాలని కోరుకుంటుంటే మీరు ఖచ్చితంగా కొత్త కొత్త ప్రదేశాలను విజిట్ చేసేందుకు వెళ్ళండి. మీరు కొత్త ప్రదేశాలని చూడటం అనేది మీ సంతోషాన్ని పెంచే ఒక తాళం లాంటిది. న్యూయార్క్ యూనివర్సిటీ వారు పరిశోధన చేయగా తెలిసిన విషయం ఏంటి అంటే, వారి జీవితంలో ఎవరైతే కొత్త ప్రదేశాలని చూడడానికి వెళ్తున్నారో వారిలో సంతోషం, ఉత్సాహం లాంటి చిన్న చిన్న ఆనందాలు కలుగుతున్నాయని, వీరి బ్రెయిన్లో కొత్తదనం మరియు రివార్డ్ ప్రాసెసింగ్కి సంబంధం కలిగి ఉన్న హిపో క్యాంపస్ మరియు స్ట్రేటియం ప్రాంతాలు పెరుగుతున్నాయని గుర్తించారు. ఫలితంగా వీరు మానసికంగా సంతోషంగా ఉండగలుగుతున్నారని గుర్తించారు. ట్రావెలింగ్ అనేది మీ జీవితంలో ఎన్నో కొత్త విషయాలను నేర్పుతుంది. అంతేకాదు, మీ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీ పార్ట్నర్తో కలిసి ఇలాంటి కొత్త ప్లేసెస్ని చూడటం అనేది మీ మధ్య రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్గా, ఇంట్రెస్టింగ్గా చేస్తుందని వారు తెలిపారు. మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉంది? అద్దం ముందు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీతో మీరు మాట్లాడుకోవడం. ఒకవేళ ఈ హ్యాబిట్ మీలో ఉంటే మీరు సూపర్ అని చెప్పొచ్చు. చాలామంది ఇలా అద్దం ముందు మాట్లాడుకోవడాన్ని చాలా విచిత్రంగా, తెలివి తక్కువ పనిలా భావిస్తూ ఉంటారు. ఈ అభిప్రాయం అనేది నిజం కానే కాదు. ఎందుకంటే ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్, రోల్ మోడల్స్ వీరందరూ ఉపయోగించే టెక్నికే ఇది. దీన్నే మిర్రర్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఎంతోమంది సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, బిజినెస్ లీడర్స్, మోటివేషనల్ స్పీకర్స్ ఇలా ఎంతోమంది ఈ హ్యాబిట్ని టెక్నిక్గా కలిగి ఉన్నారు. ఇలా అద్దం ముందు నిలబడి మీ ప్రతిబింబంతో మీరు మాట్లాడుకునేది అనేది మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా కనిపించేలా చేసుకోవడంలోనూ, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే అభద్రత భావాన్ని మీలో నుండి తొలగించడంలోనూ, మీపై మీకు నమ్మకం ఏర్పడేలా చేయడంలోనూ, మీ ఫోకస్ని పెంచడంలోనూ, ఇలాంటి మరెన్నో లక్షణాలను మీలో ఏర్పడేందుకు సహాయపడుతుంది. ఆల్రెడీ ఇలాంటి హ్యాబిట్ మీకు ఉంటే
ఇలా మీరు ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల సమయాన్ని అద్దంలో ఉన్న మీ ప్రతిబింబంతో మాట్లాడేందుకు కేటాయించండి. ఈ అలవాటు లేని వారు కూడా ఇక నుండి ప్రారంభించేందుకు ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా సాధించాలనుకున్నా లేదా వందలాది మందిలో నిల్చొని మాట్లాడాలి అనుకున్నా, ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి అనుకున్న వీటికి ముందు ఒక 5 నిమిషాలు మీ ప్రతిబింబంతో మాట్లాడండి. మీ వీపుని నిటారుగా చేసి మీ ఛాతీతో లోతైన శ్వాసను తీసుకొని మీ కళ్ళను కాన్ఫిడెంట్గా చూసేందుకు ట్రై చేయండి. అండ్ మీ ముఖం మీద ఒక చిన్న చిరునవ్వును ఉంచండి. ఇంకా మీరు మీ ప్రతిబింబంతో మాట్లాడుతూ ఉండండి. నన్ను నేను నమ్ముకున్నాను, నేను ఏ పనైనా చేయగలను, నాకేం కావాలో నాకు తెలుసు, నేను దాన్ని పొందడానికి భయపడను. మీరు కావాలనుకున్నవి ధైర్యంగా మాట్లాడండి. ఇలా చేయడం అనేది మీలో కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా పెంచుతుంది. ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ పాటిస్తున్న ఈ మిర్రర్ టెక్నిక్ని మీరు కూడా అలవాటు చేసుకుంటే మీలో ఖచ్చితంగా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీరు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా లేదా ఏదైనా స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నా మీలో విపరీతమైన భయం లేదా టెన్షన్ కలుగుతుందా? మీలో స్ట్రెస్ అనేది పెరిగిపోతుందా? దీనివల్ల మీ పనితీరు లేదా పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో దీని నుండి బయటపడేందుకు మీకు ఒక సింపుల్ చిట్కాని చెప్తాను. డెఫినెట్లీ ఇది పనిచేస్తుంది. ఆ టెక్నికే మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు మీకు ఉన్న భయాల్ని, చింతల్ని, ఆందోళనని అన్నీ ఒక పేపర్ మీద రాయటం. యూనివర్సిటీ ఆఫ్ చికాగో వారు చేసిన రీసెర్చ్లో ఈ విషయం అనేది బయటపడింది. ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న కొందరి స్టూడెంట్స్ని 2 గ్రూపులుగా విడదీసి ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ తర్వాత రెండో ఎగ్జామ్ పెట్టడానికి ముందు వారిలో మొదటి గ్రూప్ని నార్మల్గానే ఎగ్జామ్కి పంపించేశారు. కానీ రెండో గ్రూప్ని ఎగ్జామ్కి ముందు ఉన్న కొంచెం సమయంలో వారికి ఒక పేపర్ ఇచ్చి 10 నిమిషాల సమయం ముందు పరీక్ష విషయంలో మీకు కలుగుతున్న ఆందోళన గురించి, చింతల గురించి, భయాల గురించి, ఇలా మీ మనసులో నడుస్తున్న అన్ని విషయాల గురించి ఆ పేపర్లో రాయమన్నారు. ఇలా ఈ టాస్క్ కంప్లీట్ చేశాక వారిని కూడా ఎగ్జామ్కి పంపారు. తర్వాత రిజల్ట్స్ వచ్చాక తెలిసిన విషయం ఏమిటి అంటే, మొదటి ఎగ్జామ్కి రిజల్ట్స్ కంటే రెండో ఎగ్జామ్ రిజల్ట్స్ కంటే ఈ టెక్నిక్ పాటించిన బ్యాచ్ ఏదైతే ఉందో వారి రిజల్ట్స్ అనేవి చాలా మెరుగుగా ఉన్నాయని, 20% బాగున్నాయని వారు గుర్తించారు. ఇలా ఎగ్జామ్ ముందు ఈ టెక్నిక్ని ఉపయోగించడం అనేది మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, ఆందోళనలు, ఇలాంటి భయాలను దూరం చేస్తుంది. దాంతో మీ పనితీరు అనేది మెరుగ్గా ఉంటుందని వారు గుర్తించారు. మన బ్రెయిన్లోని వర్కింగ్ మెమరీ అనేది ప్రెషర్కి గురైనప్పుడు దాని పనితీరు అనేది సరిగ్గా ఉండదు. అందువలన ఈ స్ట్రెస్ని అనేది మన మైండ్ నుండి తొలగించడం వలన మన పనితీరు అనేది మంచిగా ఉంటుందని ఈ రీసెర్చ్లో తెలిపారు. ఈ టెక్నిక్ని స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు లేదా మీరు ఏ విషయం గురించి అయినా భయపడుతున్నా ఆ విషయం ముందు, అదే స్పీచ్, ఇంటర్వ్యూ ఇలాంటి ఎలాంటి వాటిల్లో అయినా ఈ టెక్నిక్ని ఉపయోగిస్తే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. మీ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉన్నప్పటికీ అంత అందంగా కనిపించదా? అయితే మీరు తెలివైన వారు. చాలా రీసెర్చ్లో తెలుసుకున్న విషయం ఏంటంటే, వేగంగా ఉంటూ అందంగా లేకపోవడంతో గజిబిజిగా ఉండటం వలన అధిక తెలివితేటలు గలవారని గుర్తించారు. వీరిలో క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు స్వతంత్రంగా ఆలోచించగలరు మరియు అసాధారణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ నెపోలియన్. వీరి చేతిరాత అనేది చాలా భయంకరంగా ఉంటుంది, కానీ గొప్పవారు. అందరి విషయంలో ఇలానే ఉంటుందా అంటే లేదు, గుర్తించలేము. గజిబిజి రాతను కలిగిన వారు ఎక్కువ శాతం మంది అధిక తెలివితేటలు ఉన్నవారని గుర్తించారు. దీంట్లో మీరు ఉన్నారా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. మనం కొన్ని విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు మనల్ని ప్రయోజనకాలు చేసే వైపు ఆలోచించనివ్వవు. మనకి పక్షపాతంగా నష్టాన్ని ఏర్పరిచే విషయం గ్రహించకుండా తప్పుదోవలో ఆలోచించేలా చేస్తూ ఉంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొన్ని విషయాల్లో మన ఇష్టాలు, ఫీలింగ్స్, ఎమోషనల్స్ అనేవి మనల్ని సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనివ్వవు. అలాంటప్పుడు మీ ఆలోచనల్ని మీకు తెలిసిన మీ మాతృభాషలో కాకుండా మీకు తెలిసిన వేరే లాంగ్వేజ్లో, అంటే మీరు నేర్చుకున్న వేరే భాషలో ఆలోచించడం మొదలుపెట్టండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ మాతృభాష తెలుగు అనేది అయితే ఒక విషయంలో మీరు సరిగ్గా ఆలోచించలేకపోతే ఆ విషయాన్ని అనేది మీకు తెలిసిన భాష అంటే ఇంగ్లీష్లో ఆలోచించడానికి ట్రై చేయండి. ఆ విషయంలో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ ఇలా అన్నిటి గురించి, ఆ విషయం గురించి మీ మనసులో ఆ భాషలోనే మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం అనేది ఆ విషయంలో ఎమోషన్స్ని తీసేసి మీరు తీసుకున్న డిసిషన్ అనేది కరెక్ట్గా తీసుకునేలా ఉపయోగపడుతుంది. యుఎస్ మరియు కొరియాకి సంబంధించిన 300 వ్యక్తులు పైగా చేసిన ప్రయోగం ఇదే. మాతృభాష కాని భాషలో ఆలోచించి నిర్ణయం తీసుకునేదనేది ఎమోషన్తో, పక్షపాతంతో తప్పుదోవ పట్టించుకోకుండా మీకు ప్రమాదం రాకుండా మీకు ప్రయోజనం కలిగే అంశం వైపే మీ ఆలోచన అనేది ఉంటుందని వారు తెలిపారు. చెస్
మెదడుకు పని పెట్టే గేములలో మొదటి గేమ్ అండ్ ముఖ్యమైన గేమ్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో రీసెర్చ్లో తేలిన విషయం ఏంటి అంటే చెస్ ఆడటం అనేది మీ ఐక్యూని పెంచడంలో, మీ మెదడు యొక్క కుడి మరియు ఎడం రెండు భాగాలనేది బాగా పనిచేయడం అండ్ మీ క్రియేటివిటీని పెంచడం, మీ జ్ఞాపక శక్తిని అనేది మెరుగుపరచడంలోను, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే నైపుణ్యాన్ని మీలో కలిగించడంలోను, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని పెంచడంలోను, రీడింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడంలోను, ప్లానింగ్ చేయడంలోను ఇలా ఎన్నెన్నో విధాలుగా మీకు ప్రయోజనాలను కల్పిస్తుంది. సో వీలైనప్పుడల్లా చెస్ గేమ్ని ఆడుతూ ఉండండి. ప్రజెంట్ ఈ గేమ్ అనేది మొబైల్లో కూడా యాప్స్ రూపంలో వచ్చేసాయి. సో వీలైతే ట్రై చేయండి. మీ మెదడుకు పొదును పెట్టడంలో చెస్ గేమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీ ఫేవరెట్ గేమ్ ఏంటో అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. మీరు సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారా? అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి వాటితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారా? దీనికి గల కారణం మీలో ఉన్న డోపమైన్ హార్మోనే. డోపమైన్ అనేది ఒక రివార్డ్ లూప్ తో సంబంధమై ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది మిమ్మల్ని ఆనందపరిచే ఒక కెమికల్. ఇది ఫుడ్, సెక్స్, డ్రగ్స్ ఇలాంటి వాటిని కోరుకునేలా చేస్తుంది. అంతేకాదు ఇది సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తిగా ఉంటుంది. అందువలనే మీరు ఎఫ్బి, ఇన్స్టా లాంటివి ఓపెన్ చేసినప్పుడు మీరు కంటిన్యూస్ గా స్క్రోల్ చేస్తూ ఇంకా మరిన్ని వాటి కోసం పైకి స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఇది ఎంత సమయం చూస్తున్నా మిమ్మల్ని సాటిస్ఫై అవ్వనివ్వదు. ఏదో ఒక కారణంతో డిస్టర్బ్ అయితేనే తప్ప ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని చూడటం ఆపేసి బయటికి వచ్చేది. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉంటున్నారా? అది కూడా రోజంతా. అయితే ఇది చాలా ప్రమాదకరం. ఎంతలా అంటే స్మోకింగ్ కంటే కూడా చాలా చెడ్డది. రీసెర్చ్లలో తెలిసిన విషయం ఏంటంటే ఒంటరిగా ఎక్కువ సమయం ఉండటం అనేది 50% వరకు కూడా అకాల మరణానికి దారితీస్తుందని తెలిపారు. అంతేకాదు ఇది మీ రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది, మానసికంగా ఒత్తిడిని పెంచుతుంది, పూర్తిగా మీ శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. సో వీలైనంత వరకు మీలో ఒంటరితనాన్ని అనేది కలగనివ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. వీలైతే ఒక పెట్ ని పెంచుకోండి. దానితో మీ ఖాళీ సమయాన్ని సంతోషంగా గడపండి. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మీరు తయారు చేసిన ఫుడ్ కంటే పక్కన వారు వండిన ఫుడ్ ఎక్కువగా రుచిగా అనిపించటం. చాలాసార్లు ఇలా ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యే ఉంటారు. సైన్స్ జర్నల్లో కూడా ప్రచురించబడిన ఒక జర్నల్లో తెలిసిన విషయం ఇదే. దీనికి గల కారణం మీరే ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు దానితో ఎక్కువ సమయం గడపటం అనేదే మీ ఎగ్జైట్మెంట్ ని, ఎంజాయ్మెంట్ ని తగ్గిస్తుంది. దానితో ఫలితంగా మీ టేస్ట్ ని పూర్తి స్థాయిలో ఆనందించలేరు. కానీ వేరే వారు చేసిన ఫుడ్ని తినటం అనేది పూర్తి స్థాయిలో ఆ రుచిని ఆనందించడానికి ఉపయోగపడుతుంది. సో అందువల్లనే మీకు ఈ ఫీలింగ్ కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి ఇన్ఫర్మేటికల్ వీడియోస్ నా నుండి పొందేందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.